11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది. గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ చేస్తుండగా ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువతిని హుటాహుటిన అంబులెన్స్లో కొండాపూర్ ఏరియా హాస్పిటల్కి తరలించారు. యువతికి చికిత్స అందజేసిన వైద్యులు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలియజేశారు. యువతి గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థినిగా గుర్తించారు. యోగా డే సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యారు. యోగా పూర్తి చేసిన తరువాత గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ఫాస్ట్ పంపిణీ కోసం స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ప్రజలు గేట్ నెంబర్ 2కు వెళ్లడంతో తోపులాట తొక్కిసలాట జరిగింది. ఈ తోపులాటలో గాంధీ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థిని స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు. అయితే అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం వల్లే తోపులాట జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో 5,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు, పలువురు సెలబ్రిటీలు యోగా డేలో పాల్గొని ఆసనాలు వేశారు. పెద్ద సంఖ్యలో ప్రజల రాకతో గచ్చిబౌలి జేఎంసీ బాలయోగి స్టేడియం కిక్కిరిసిపోయింది. యోగా డే వేడుకల కోసం తెలంగాణ వైద్య ఆరోగ్య ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.